వెల్కమ్ టు ఆయుష్మాన్ భవ. మీరు మోకాళ్ళ నొప్పితో బాధపడుతున్నారా? మోకాళ్ళ నొప్పికి కారణాలేంటి? మోకాళ్ళ నొప్పి సమస్యకు లేటెస్ట్ ట్రీట్మెంట్ మెథడ్స్ గురించి మాట్లాడేందుకు మనతో పాటు 10TV స్టూడియోలో ఉన్నారు యశోద హాస్పిటల్ సీనియర్ ఆర్థోపెడిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జన్ డాక్టర్ రామ్ మోహన్ రెడ్డి గారు. వారిని అడిగి మరిన్ని సలహాలు సూచనలు తెలుసుకుందాం. నమస్తే డాక్టర్. నమస్తే డాక్టర్, మెయిన్గా మోకాళ్ళ నొప్పులు రావడానికి గల ప్రధాన కారణాలు ఏంటంటారు? థ్యాంక్ యూ. మోకాళ్ళు నొప్పికి మన సమాజంలో చాలా వరకు మోకాళ్ళ అరుగుదల వల్ల వస్తుంది. వీటిలో 95% వయసుతో పాటు మోకాలు అరగడం జరుగుతుంది. మోకాళ్ళు ఆర్థరైటిస్ 4 గ్రేడ్లు ఉంటాయి. 25%, 50%, 70%, 100%. ఎప్పుడైతే మోకాలు గుజ్జు స్పంజు, కార్ట్లేజు, డిఫరెంట్ టర్మినాలజీస్ ఎప్పుడైతే అరిగి ఎముకలు రెండు దగ్గరికి వస్తాయో అప్పుడు నొప్పి ఎక్కువగా ఉండి కాలు వంకర రావడము, ఆ తర్వాత నడవలేకపోవడము, స్టిఫ్నెస్ వస్తుంది. ఇది సింపుల్ ఎక్స్ప్లెనేషన్ అన్నమాట మోకాల ఆర్థరైటిస్. అలాగే ఏజ్తో సంబంధం ఉంటుంది అని అంటున్నారు. అంటే ఏ ఏజ్ వాళ్ళలో ఎక్కువగా ఈ సమస్య చూస్తున్నాం? చాలా వరకు మన దేశంలో ఆడవాళ్ళకు వస్తూ ఉంది. ఒక 100 పేషెంట్లు తీసుకుంటే 90% ఆడవాళ్ళే ఉంటున్నారు. ఇది 50-60 ఏజ్ గ్రూప్ల మధ్యలో చాలా కామన్ అయిపోయింది మన సమాజంలో. అదే మగవాళ్ళు అయితే 60-65 ఏళ్లకు వస్తూ ఉన్నది. ఆడవాళ్ళలో రావడానికి చాలా కారణాలు ఉన్నాయి. వైటమిన్ లోపాలు, ఫుడ్ టైంకి తీసుకోకపోవడము, ప్రోటీన్ డైట్ తీసుకోకపోవడము, ఒబేసిటీ, ఆ తర్వాత ఫిట్నెస్ ప్రోగ్రామ్స్ లేకపోవడము, ఇవి చాలా కామన్ కారణాలు మోకాళ్ళ అరుగుదలకు. ఇదే కాకుండా వేరే కారణాల వల్ల కూడా ఆర్థరైటిస్ రావచ్చండి. ఒకటి యాక్సిడెంట్లు, వాటి వల్ల ఫ్రాక్చర్లు అవ్వడము. రెండవది ఇన్ఫెక్షన్స్, మామూలు ఇన్ఫెక్షన్స్ కానివ్వండి, ట్యూబర్క్లోసిస్ కానివ్వండి. ఇవి కాకుండా కీళ్ళవాతం ఉంటుంది, రుమటైడ్ ఆర్థరైటిస్, SLE అంటాము, యాంక్లోజింగ్ స్పాండైటిస్, ఇట్లా చాలా జెనెటిక్ డిజార్డర్స్ ఉన్నాయి. వాటి వల్ల కూడా రావచ్చు, కానీ ఇవి చాలా తక్కువ శాతంలో ఉంటాయి. అండ్ మోకాళ్ళ నొప్పితో బాధపడే పేషెంట్స్ అందరిలోనూ కూడా ఒకే రకమైన లక్షణాలు ఉంటాయంటారా? చాలా వరకు 4 లక్షణాలు ఉంటాయి. ఒకటి నడిచినప్పుడు నొప్పి రావడము, రెండవది ఎక్కువసేపు నిలబడలేకపోవడము, మూడవది కాలు వంకర రావడము, నాలుగవది మోకాలు వాపు రావడం. ఈ 4 లక్షణాలు చాలా కామన్ ఉంటాయి. ఏ కారణమైన కార్నియల్ ఆర్థరైటిస్ ఈ 4 సిమ్టమ్స్ అయితే రొటీన్గా ఉంటాయండి. అండ్ ట్రీట్మెంట్ విధానాల గురించి మాట్లాడుకుంటే ఏ విధమైన ట్రీట్మెంట్ అందుబాటులో ఉందంటారు? ఇప్పుడున్న టెక్నాలజీ, మెడిసిన్స్, వీటి వల్ల చాలా వరకు మోకాళ్ళు పెయిన్ తక్కువ చేయొచ్చు. ఫస్ట్ స్టెప్ ఎప్పుడైనా కానీ కారణం దేనివల్ల వచ్చింది కనుక్కోవాలి. మోకాలు అరుగుదల ఉంటే వాటికి సింపుల్ పెయిన్ కిల్లర్స్, నొప్పి తగ్గించే మాత్రలు. చాలామంది పేషెంట్కి అనుమానాలు ఉంటాయి, ఈ టాబ్లెట్లు వేసుకుంటే కిడ్నీ ప్రాబ్లమ్స్ వస్తాయి, లివర్ ప్రాబ్లమ్స్ వస్తాయని. అట్లా ఏం కాదు. కొన్ని టాబ్లెట్లు చాలా సేఫ్, ఎంతకాలమైనా వాడవచ్చు. నంబర్ 1 అది. రెండవది వెయిట్ కంట్రోల్ ఉండాలి. బరువు ఎక్కువ ఉంటే ఆటోమేటిక్గా మోకాల మీద లోడ్ ఎక్కువ అవుతుంది, దానివల్ల నొప్పి వస్తుంది. మూడవది వేరే మెడికల్ ప్రాబ్లమ్స్, డయాబెటీస్ కానీ, థైరాయిడ్ కానీ, కిడ్నీ ప్రాబ్లమ్స్ కానీ, ఇవి కూడా సార్ట్అవుట్ చేసుకుంటే మోకాల్లో వాపు కొంచెం తక్కువ అయ్యే ఛాన్స్ ఉంటుంది. మెడిసిన్స్ కాకుండా వేరే ట్రీట్మెంట్ ఉన్నాయి. నీ క్యాప్ వాడడము, వాకింగ్ స్టిక్, ఆ తర్వాత కొన్ని రకాల డిఫరెంట్ బ్రేసెస్ ఉన్నాయి. కాలు వంకర వచ్చిన వాటిని కొంచెం కరెక్ట్ చేసి కొంతకాలం పేషెంట్కి బెనిఫిట్ వస్తుంది. ఇవి కాకుండా చాలా రకాల ఇంజెక్షన్లు ఉన్నాయి, సర్జరీస్ ఉన్నాయండి. అంటే ఏ స్టేజ్లో ఉన్న వాళ్ళకి సర్జరీ అవసరం ఉంటుందని మీరు చెప్తారు? పేషెంట్ అసెస్మెంట్. ఒకటి ఎక్స్రేలలో ఈ 2 ఎముకలు రాపిడి కంప్లీట్గా జాయింట్ స్పేస్ తగ్గినదా లేదా, ఇది నంబర్ 1 చాలా ఇంపార్టెంట్. మోకాలు అరిగింది అని చెప్పి ఆపరేషన్ చేయించుకోవాల్సిన అవసరం లేదు. నొప్పి ఎక్కువ ఉండి ఒక 1/2 కిలోమీటర్ కూడా నడవలేకపోతే నంబర్ 1, రాత్రి నిద్ర పట్టకపోతే నొప్పి వల్ల, ఒక ప్లేస్లో 15-20 నిమిషాలు కూడా నిలబడలేకపోతే అప్పుడు మోకాల మార్పిడి ఆపరేషన్ చేసుకుంటే చాలా మంచి రిజల్ట్స్ ఉంటాయండి. అంటే చాలామంది పేషెంట్స్ మిమ్మల్ని అడుగుతూ ఉండొచ్చు, మీ అనుభవం ప్రకారం మోకాళ్ళ మార్పిడి అయినా వేరే రీప్లేస్మెంట్ ఏం లేదా ట్రీట్మెంట్లో అని అడుగుతూ ఉంటారు. సో అలా ఏమైనా ఉందంటారా? అవును, ఇది చాలా సాధారణమైన సిచ్యువేషన్ మాకు క్లినిక్లో. ప్రతి పేషెంటు నాకు పెయిన్ కిల్లర్స్ వద్దు, నా కిడ్నీస్ డ్యామేజ్ అవుతాయి, నంబర్ 1, నాకు మోకాలు మార్పిడి చేయించుకోవాలంటే చాలా భయము, మేము వేరే వాళ్ళని కనుక్కున్నాము, చాలా నొప్పి ఉంది, ఎక్సర్సైజ్ చేస్తే చాలా ప్రాబ్లమ్స్ అవుతాయి, తొందరగా ఫెయిల్ అవుతాయి, ఇటువంటి అపోహలు చాలా ఉన్నాయి. ఈ భయాల వల్ల వాళ్ళు ఈ 2 ట్రీట్మెంట్లు కాకుండా ఇంకా ఏమైనా ఉందా అని అడుగుతూ ఉంటారు. ప్రస్తుతము మన మీడియాలో కానీ, న్యూస్ పేపర్స్, ఇంటర్నెట్, సోషల్ మీడియా కొన్ని రకాల ఇంజెక్షన్స్ చాలా ప్రమోట్ చేస్తూ ఉన్నారు. ఒకటి PRP ఇంజెక్షన్స్,
రెండవది స్టెమ్ సెల్స్, మూడవది విస్కో సప్లిమెంట్ ఇంజెక్షన్స్ అండి. డాక్టర్, పిఆర్పి ఇంజెక్షన్ అనేది ఈ మధ్య చాలా ఎక్కువగా వింటున్నాం. అవునండి. సో దానివల్ల బెనిఫిట్స్ ఏంటంటారు ఈ మోకాళ్ళ నొప్పులకు సంబంధించి? చాలా మంచి క్వశ్చన్ అండి. నాకు ప్రతిరోజు ప్రతి పేషెంట్ అడిగే క్వశ్చన్ ఇది. పిఆర్పి అంటే ఏం లేదు, ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా. పేషెంట్ దగ్గర నుంచి ఒక 10 ml బ్లడ్ తీసుకుంటాము, వాటిలోంచి ప్లేట్లెట్స్ గ్రోత్ ఫ్యాక్టర్స్ ఎక్స్ట్రాక్ట్ చేస్తాం, ఒక 20 minute ప్రాసెస్. ఆ తర్వాత దాంట్లో ఒక 3-4 ml ఫ్లూయిడ్ వస్తుంది. 3-4 ఫ్లూయిడ్ అంటే చాలా, ఒక టీ స్పూన్ కూడా ఉండదు. అది లోకల్ అనెస్థెటిక్ ఇంజెక్షన్ ఇచ్చి మోకాల్లో ఇంజెక్ట్ చేస్తాం. ఈ ప్లేట్లెట్స్ గ్రోత్ ఫ్యాక్టర్స్ ఏం చేస్తాయి, వాటి థియరీ ఏంటంటే కార్టిలేజ్ తిరిగి వస్తుంది అని, గుజ్జు తిరిగి వస్తుందని. అది ఎంతవరకు నిజం? ఇప్పుడు మీరు ఎవిడెన్స్ చూసుకున్నారంటే గూగుల్లో మొత్తం మెటీరియల్ అవైలబుల్ ఉన్నది. ఈ ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా అనేది ఇప్పటికీ ఎవిడెన్స్ లేదు, సైంటిఫిక్ ఎవిడెన్స్ అసలు లేనే లేదు. అమెరికన్ అకాడమీ ఆఫ్ ఆర్థోపెడిక్ సర్జన్స్ సొసైటీ వాళ్ళు 11 నుంచి 11.4 ఎవిడెన్స్ దాకా ఈ పిఆర్పి ఇంజెక్షన్స్ అనేది అంత యూస్ఫుల్ కాదు అని చాలా డెఫినెట్గా చెప్పారు. అయినా కూడా మన సొసైటీలో సెలబ్రిటీస్ కానివ్వండి, సినిమా యాక్టర్లు కానివ్వండి, స్పోర్ట్స్ అథ్లీట్స్ కానివ్వండి, చాలా రకాలమైన అడ్వర్టైజ్మెంట్లు చేస్తున్నారు, సపోర్ట్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు 3 ml ఫ్లూయిడ్తో మనకు 1 centimeter గుజ్జు తిరిగి రాదు. కొంచెం నీరుతో ఒక స్ట్రక్చర్, హార్డ్ సర్ఫేస్ అనేది రాదు. అలానే మోకాలు వంకర వచ్చినప్పుడు 3 ml ఫ్లూయిడ్తో కరెక్ట్ ఎట్లా అవుతుంది? అది కొంచెం ఆలోచిస్తే అది ఇట్ డస్ నాట్ మేక్ సెన్స్ అనమాట. అలాగే స్టెమ్ సెల్స్ ఈ ఇంజెక్షన్ గురించి కూడా ఎక్కువగా వింటున్నాం. దాని బెనిఫిట్స్ ఏ విధంగా ఉంటాయంటే? స్టెమ్ సెల్స్ అంటే ఆల్మోస్ట్ పిఆర్పి లాగానే పెల్విస్ దగ్గర నుంచి 60 ml బ్లడ్ తీసుకుంటాం, బోన్ మ్యారో ఆస్పిరేట్ తీసుకుంటాము. ఆ తర్వాత అవి ఎక్స్ట్రాక్ట్ చేస్తాం 6 to 10 ml. సో సేమ్ ప్రాసెస్. అదేంటంటే అది స్పైనల్ అనస్థీషియా కింద చేయాలి. ఆ తర్వాత ఇంజెక్ట్ చేస్తాం. ఇది చాలా ఖర్చుతో కూడుకున్న పని. 1.5 lakhs దాకా ఛార్జ్ చేస్తూ ఉన్నారు. వాటి బెనిఫిట్స్ కూడా డౌట్ఫుల్ అండి. పిఆర్పి తీసుకొనివ్వండి, స్టెమ్ సెల్స్ తీసుకొనివ్వండి, ఇప్పటిదాకా సైంటిఫిక్ ఎవిడెన్స్ లేదు. అలానే ఇప్పుడు ఎన్హెచ్ఎస్ యూకే ఉన్నది, బ్రిటిష్ గవర్నమెంట్ మొదట్లో చాలా ఫండింగ్ చేశారు వీటికి. ఇప్పుడు ఆ ఫండింగ్ అంతా విత్డ్రా చేశారు. అక్కడ యూకే ప్రాక్టీస్లో ప్రతి పేషెంట్కి ఫ్రీ ట్రీట్మెంట్ ఇస్తుంది గవర్నమెంట్. సో ఈ ట్రీట్మెంట్ వల్ల బెనిఫిట్ లేదు, ఇది అనవసరమైన ఖర్చు అని చెప్పేసి గవర్నమెంట్ ఫండింగ్ విత్డ్రా చేసేసింది. ఇప్పుడు ఇవన్నీ మనము దృష్టిలో పెట్టుకొని ఎంతవరకు పనిచేస్తాయి అనేది ఆలోచించుకోవాలి. అంటే అలాగే విస్కో సప్లిమెంట్ ఇంజెక్షన్ కూడా చాలా మంది తీసుకుంటూ ఉన్నారు. దాని యూజెస్ ఎలా ఉంటాయి అంటారు? విస్కో సప్లిమెంట్ అనేది ఆర్టిఫిషియల్ కెమికల్, ఇవి ఫార్మాస్యూటికల్ కంపెనీస్ ప్రొడ్యూస్ చేస్తాయి. విస్కో సప్లిమెంట్ అనేది 6 ml ప్రీఫిల్డ్ సిరింజ్లో సప్లై చేస్తారు. అరౌండ్ 20-25,000 రూపీస్ ఉండవచ్చు. ఇది కూడా ఆల్మోస్ట్ ప్లేట్లెట్ ఇంజెక్షన్స్ లాగానే కార్టిలేజ్ ప్రొడ్యూస్ చేయడానికి ఒక ప్రయత్నం మాత్రమే. ఎంతవరకు పనిచేస్తుంది అనేది మాత్రం డౌట్ఫుల్. నీ రీప్లేస్మెంట్ తీసుకుంటే గ్యారంటీగా 95 to 97% సక్సెస్ రేట్ ఉంటుంది. 18 to 20 years పనిచేస్తుంది. కానీ ఈ 3 ఇంజెక్షన్లు అసలు పనిచేస్తాయా లేదా, ఎంతవరకు పనిచేస్తాయి, ఎస్పెషలీ 100% గ్రేడ్ 4 ఆర్థరైటిస్ ఉన్నప్పుడు వీటి గురించి పేషెంట్స్ వాళ్ళ ఫ్యామిలీస్ రీసెర్చ్ చేసుకొని ఆ తర్వాత ట్రీట్మెంట్కి వెళ్ళాలండి. అలాగే హెచ్టిఓ ట్రీట్మెంట్ గురించి కూడా తెలియచేయండి. హెచ్టిఓ అనేది ఒక ఆపరేషన్, హై టిబియల్ ఆస్టియోటమీ. ఎప్పుడు చేస్తాము? ఈ కాలు వంకరగా ఉన్నప్పుడు కాలుని స్ట్రైట్ చేయడం, అంటే మోకాలు మార్పిడి చేయకుండా చేయడం. లెగ్ బోన్ టిబియా ఉంటుంది, దాన్ని అప్పర్ పోర్షన్ పై భాగంలో కట్ చేసి యాంగిల్ని మారుస్తాం. ఈ ఆపరేషన్ కొంచెము టెక్నికల్గా డిఫికల్ట్ ఒకటి. రెండవది కరెక్షను ఎట్లా చేస్తాము, ఫ్రాక్చర్ క్రియేట్ చేయాలి. ఫ్రాక్చర్ చేసిన తర్వాత యాంగిల్ మార్చి ప్లేట్తో ఫిక్స్ చేయాలి. అంటే పేషెంట్కి 3 to 4 months మొబిలిటీ తక్కువైపోతుంది, నడవలేరు. ఆ తర్వాత ఎముక అతుక్కోవాలి. ఫ్రాక్చర్ అతుక్కోకపోతే ఏమవుతుంది అనే క్వశ్చన్, డౌట్ వస్తుంది. ఇంకొకటి, యాంగిల్ మార్చినప్పుడు, బోన్ ఎముక మార్చినప్పుడు ఫ్యూచర్లో నీ రీప్లేస్మెంట్ చేయడానికి ప్రాబ్లమ్స్ వస్తాయి. స్ట్రైట్ ఫార్వర్డ్ నీ వంకర ఉంటే స్ట్రైట్ చేయడం ప్రాబ్లం లేదు, బోన్ కట్ చేసి యాంగిల్ మార్చి ఆ తర్వాత నీ రీప్లేస్మెంట్ చేయడంలో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. హెచ్టిఓ చేసిన తర్వాత రిజల్ట్స్ ఎట్లా ఉంటాయంటే ఫస్ట్ 5 yearsలో కొంచెం బెనిఫిట్ ఉన్నట్టు అనిపిస్తుంది. కానీ మనం ఇక్కడ మోకాల ఆర్థరైటిస్ ట్రీట్ చేయటం లేదు, ఆర్థరైటిస్ అలానే ఉంటుంది, డిఫార్మిటీ కరెక్షన్ చేస్తున్నాం. సో మనం యాక్చువల్ ప్రాబ్లమ్ని మనము చూడటం లేదు.
ఇది ప్రేక్షకులు గమనించాలి. ఒక అవగాహన ఉండాలి, మనం ఏం చేస్తున్నాము, దేనికోసం చేస్తున్నాము అని. ఆ తర్వాత 5 to 7 years తర్వాత మళ్ళీ మోకాలు మార్పిడి వచ్చేసే అవసరం వస్తుందండి. అంటే డే 1 నుంచి మోకాళ్ళ నొప్పి బారి పడకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిదంటారు? మోకాళ్ళు ఆర్థరైటిస్, మోకాళ్ళు అరిగిపోవడం అనేది 100% ప్రతి ఒక్కరికి వస్తుంది, దాంట్లో డౌట్ లేదండి. వాటిని ఎట్లా డిలే చేయొచ్చు? ఫస్ట్ స్టెప్ ఈజ్ ఆల్వేస్ డైట్. ప్రోటీన్ డైట్ ఉండాలి. అంటే మన దేశంలో ఏంటంటే ఎక్కువగా కార్బోహైడ్రేట్ బేస్డ్ డైట్, వాటి వల్ల ట్రంకల్ ఒబేసిటీ చాలా కామన్. డైట్ కాకుండా వెయిట్ కంట్రోల్. వెయిట్ ఎక్కువ అవుతే మోకాల మీద ఒత్తిడి పెరుగుతుంది. బరువు పెరిగే కొద్దీ మోకాలు పెద్దగా కాదు కదా, సర్ఫేస్ ఏరియా అంతనే ఉంటుంది. సో మోకాలు అరుగుదల ఈజ్ ఇండైరెక్ట్లీ లింక్ టు వెయిట్. నెంబర్ 2, ఫిట్నెస్ ప్రాబ్లమ్స్. మన దేశంలో చూడండి ఎంతమంది ఫిట్నెస్కి వెళ్తారు. మార్నింగ్ టు ఈవినింగ్ చూస్తే హార్డ్లీ లెస్ దెన్ 5% ఇన్ ద సొసైటీ. బయట వాకింగ్ కానీ, సైక్లింగ్ కానీ, స్విమ్మింగ్ కానీ, డైలీ రొటీన్ ఎక్సర్సైజులు కూడా చాలా తక్కువ మంది చేస్తారు. ఫిట్నెస్ లేకపోతే కూడా ప్రాబ్లమే. ఇంకొక అపోహ ఏముందంటే మన సమాజంలో మోకాలు అరుగుతాయి కాబట్టి నడవకండి. నేను అదే మిమ్మల్ని అడుగుదాం అనుకుంటున్నా. చాలా మంది దగ్గర నాకు మోకాలు నొప్పులు ఉన్నాయి, నేను ఎక్కువ వాకింగ్ చేయకూడదు, ఎక్కువ ఎక్సర్సైజెస్ చేయకూడదు అని చెబుతూ ఉంటారు. అది ఎంతవరకు కరెక్ట్? ఇది చాలా చాలా పెద్ద తప్పు. ఇది రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. అది డాక్టర్లు కానివ్వండి, హాస్పిటల్స్ కానివ్వండి, మీడియా కానివ్వండి. వాకింగ్ చేయకపోతే ఎముకలు మెత్తబడతాయి, వాకింగ్ చేయకపోతే కండరాలు వీక్ అవుతాయి. మీరు మీ కార్ని గరాజ్లో 6 months పెట్టండి, ఆ తర్వాత వాటి టైర్లు చూడండి, చెడిపోయి ఉంటాయి. మన శరీరం కూడా అంతే. వాకింగ్ చేయకపోతే బోన్స్ మెత్తబడి ఆస్టియోపోరోసిస్ వచ్చి తర్వాత ఫ్రాక్చర్ అయ్యే రిస్క్ ఉంటుంది. మోకాలు నొప్పులు ఉన్నాయి, ఎట్లా నడవాలి అని అంటే వాకింగ్ స్టిక్ పెట్టుకోండి. మన సమాజంలో వాకింగ్ స్టిక్ పెట్టుకుంటే అదొక నామోషి అయిపోయింది. సిగ్గుపడతారు, బయట జనాలు ఏమనుకుంటారు అనే ఆలోచనలు ఎక్కువ. పక్క వాళ్ళు ఏమనుకుంటారు అనేది మనకు అనవసరం. వాకింగ్ స్టిక్ పెట్టుకుంటే ఫస్ట్ పెయిన్ కిల్లర్స్ తక్కువ అవుతుంది. వాకింగ్ స్టిక్ మీ శరీరం, మీ బరువు షేర్ చేసుకుంటుంది. ఇప్పుడు మీరు పొలాల్లో వెళ్ళినా కూడా కొండలు గొర్రె కాపర్లు చూడండి, వాళ్ళని యంగ్ గొర్రె కాపర్లు కూడా వాకింగ్ స్టిక్ పెట్టుకొని నడుస్తారు కొండల మీద. వాళ్ళు చదువు రాకపోయినా కూడా వాళ్ళకి తెలుసు మోకాలు ఎట్లా ప్రొటెక్ట్ చేసుకోవాలని. మనం కూడా అదే విధంగా చేయాలి. అయితే అలాగే ఫుడ్, ఎలాంటి ఫుడ్ తీసుకోవాలంటారు ఈ మోకాలు నొప్పులతో బాధపడే వాళ్ళు? ఫుడ్ మెయిన్. కొంతమందికి మోకాలు నొప్పులు యూరిక్ యాసిడ్, గౌట్ అనే ఉంది ఒక ప్రాబ్లం. యూరిక్ యాసిడ్ లెవెల్స్ ఎక్కువైనా కూడా మోకాలు నొప్పులు వస్తాయి. సో యూరిక్ యాసిడ్ లెవెల్స్ ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇది కాకుండా ఒకవేళ యూరిక్ యాసిడ్ ఎక్కువ ఉందనుకోండి, యూరిక్ యాసిడ్ బేస్డ్ ఫుడ్ కొన్ని రకాల ఫుడ్స్ ఉన్నాయి. అంటే రెడ్ మీటు, రాజ్మా, తర్వాత కొన్ని రకాల ఫిష్, ఆల్కహాలు, వీటి వల్ల యూరిక్ యాసిడ్ లెవెల్స్ ఎక్కువై జాయింట్స్ పెయిన్స్ రావచ్చు. ఇది కాకుండా ఎటువంటి డైట్ తీసుకోవాలి? ఇట్స్ అ బ్యాలెన్స్ డైట్, మిక్చర్ ఆఫ్ ప్రోటీన్స్, ఫ్యాట్స్ అండ్ కార్బోహైడ్రేట్. ఎగ్ వైట్స్, ఫిష్, a bit of red meat. యూరిక్ యాసిడ్ ఉంటే అవి తీసుకోకూడదు. చాలామంది పప్పు తీసుకుంటే చీమ పడుతుంది అంటారు. పప్పు చాలా ఇంపార్టెంట్ వెజిటేరియన్స్కి. పన్నీర్, సోయా, ఇవి బెస్ట్ ఫుడ్స్ అండి. ఇవి కాకుండా మిల్లెట్స్, చిరుధాన్యాలు చాలా మంచిది. వైట్ రైస్, చపాతీలు కాకుండా ఇవి తీసుకుంటే డెఫినెట్గా బోన్స్కి, కండరాలకి చాలా హెల్ప్ అవుతుంది. డాక్టర్, అలాగే నీ రీప్లేస్మెంట్ అని అంటున్నారు కదా, ట్రీట్మెంట్ విధానం గురించి ఒకసారి చెప్పండి. రైట్. మోకాల్ ఆర్థరైటిస్ అంటే గ్రేడ్ 4 ఆర్థరైటిస్కి రెండు రకాల ట్రీట్మెంట్లు ఉన్నాయండి. ఒకటి నొప్పి టాబ్లెట్ వాడుతూ అట్లా గడిపేయడము, రెండవది మోకాలు మార్పిడి చేయించుకోవడం. ఈ రెండింటి మధ్య ఇంకా ఏమీ ట్రీట్మెంట్లు లేవండి. ఇంతకుముందు చెప్పిన ఇంజక్షన్లు కానీ, హెచ్టీఓలు కానీ, బ్రేస్లు కానీ, వీటి వల్ల పెద్ద బెనిఫిట్ ఉండదు. వరల్డ్ వైడ్ మనకు రిజిస్ట్రీస్ ఉన్నాయి నీ రీప్లేస్మెంట్. మనం ప్రేక్షకులు చెక్ చేసుకోవచ్చు. 97% సక్సెస్ రేట్ ఉంది ఫర్ 20 years. 5 yearsలో ఫెయిల్ కావు, 10 yearsలో ఫెయిల్ కావు. చేసే విధానం బట్టి ఉంటుంది. మోకాల్ రీప్లేస్మెంట్ ఏ విధంగా చేస్తాం? పేషెంట్ వచ్చినప్పుడు అసెస్మెంట్ చేసి ఈ పేషెంట్కి అవసరం అని డిసైడ్ చేసుకున్న తర్వాత ఫిజిషియను, కార్డియాలజిస్టు, అనస్థెటిస్టు వీళ్ళతో అసెస్మెంట్స్ చేయించి సేఫ్ అనుకుంటే చేస్తాం. రెండు ఒకేసారి చేయాలా, ఒకసారి చేయాలనేది శరీరంలో రక్తం ఎంత ఉంది, అవసరం ఉన్నదా లేదా, దీన్ని బట్టి డిసైడ్ చేస్తాం. మోకాలు మార్పిడి చేసిన తర్వాత బెడ్ రెస్ట్ అనేది ఉండదు. ఈరోజు ఆపరేషన్ చేస్తే నెక్స్ట్ డే నడిపిస్తాము. ఇదొక అపోహ ఉంది. 4 వారాలు, 2 నెలలు, 3 నెలలు మంచంలో పడుకోవాలి, అటువంటిది ఏమీ లేదు. రెండవది ఎక్సర్సైజెస్.
మనం ఆపరేషన్ చేసే విధానం బట్టి రిజల్ట్ ఉంటుంది. సో ఫిజియోథెరపిస్ట్ ఎక్సర్సైజ్ చేయించే వాళ్ళు బలవంతంగా బెండ్ చేయించడం అట్లాంటిది ఏమీ ఉండదు. నొప్పి ఉంటే 2-3 రోజులు రెస్ట్ ఇచ్చి నడిపిస్తాం. అండ్ చాలామంది మీరన్నట్టుగానే ట్యాబ్లెట్ వేసుకుని అప్పటికప్పుడు ఉపశమనం పొందుతూ ఉంటారు. అలాంటి వారికి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఎవరికైతే మోకాలు అరుగుదల ఉంది, నీ రీప్లేస్మెంట్ అవసరం ఉన్నదో, నీ రీప్లేస్మెంట్ గురించి భయపడాల్సిన అవసరం లేదు. ఒపీనియన్స్ తీసుకోండి, మైండ్ బ్లాక్ చేసుకోకూడదు. అవసరం ఉంది అంటే ప్రాపర్ రీసెర్చ్ చేసుకోవాలి, రిజల్ట్స్ ఎట్లున్నాయో చూసుకోవాలి. మీరు పేపర్లు చదవకండి, డాక్టర్లు చెప్పేది చదవకండి. పేషెంట్లు ఎవరైతే చేయించుకున్నారో వాళ్ళ దగ్గర ఒపీనియన్ తీసుకోండి. ఒక పేషెంట్ ఎక్స్పీరియన్స్ ఇంకొక పేషెంట్కి చాలా హెల్ప్ అవుతుంది. నేను ఇది గమనించి నా ప్రాక్టీస్లో నేను ఎక్కువ చెప్పాను పేషెంట్లకు, మీకు అవసరము వీటి గురించి మీరు ఈ పేషెంట్స్ డిస్కస్ చేయండి. ఒక్కోసారి వార్డులలో పేషెంట్లు ఉంటారు, నేను మా గెస్ట్ రిలేషన్ మేనేజర్లను ఇచ్చి పంపిస్తాం. వాళ్ళు ఎట్లా ఎక్సర్సైజ్ చేస్తున్నారో చూడండి, వాళ్ళ ఎక్స్పీరియన్స్ చూడండి, ఆ తర్వాత మీరు ఆలోచించుకొని రండి. ఇది ఎమర్జెన్సీ ఆపరేషన్ కాదు, ఎలెక్టివ్ ఆపరేషన్. ఒకసారి ఆపరేషన్ చేస్తే మళ్ళీ రివర్స్ చేయలేం. ప్రాపర్గా ఆలోచించుకొని వచ్చి చేయించుకోవాలి. యశోదలో ఎలాంటి ట్రీట్మెంట్ అందుబాటులో ఉందంటారు? యశోద హైటెక్ యూనిట్లో వీ గాట్ ద లేటెస్ట్ థియేటర్స్. అంటే ఇన్ఫెక్షన్స్ రాకుండా అల్ట్రా లామినార్ ఫ్లో థియేటర్స్ ఉన్నాయి. సో ద రిస్క్ ఆఫ్ ఇన్ఫెక్షన్ ఈజ్ 0. లాస్ట్ 9 monthsలో వీ హ్యావ్ డన్ మోర్ దెన్ 800-900 సర్జరీస్ అండ్ ఇప్పటిదాకైతే ప్రాబ్లం రాలేదు. నెంబర్ 1. ఆ తర్వాత ఫిజియో టీమ్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్. మీరు చూసారంటే ఒక 5000 square feet అలాటెడ్ ఓన్లీ ఫర్ పేషెంట్స్, ఫిజియోథెరపీ యూనిట్. మూడవది రోబోటిక్ సిస్టమ్, లేటెస్ట్ అండ్ మోస్ట్ అడ్వాన్స్డ్ సిస్టమ్ ఉంది. సౌత్ ఇండియాలో ప్రాబబ్లీ వీఆర్ ద ఫస్ట్ A20 రోబోటిక్ సిస్టమ్ యూస్ చేయడం. ఆ రోబోటిక్ సిస్టమ్కి అదే కంపెనీ ఇంప్లాంట్స్ వాడాలి, వాటిల్లో ఆక్సిజన్ కాంపోనెంట్స్ వాడచ్చు. సో మా యశోద హైటెక్ యూనిట్లో రోబోటిక్ సిస్టమ్కి ఆక్సిజన్ని కంపాటబిలిటీ ఉన్నది. సో ఇట్స్ అ మిక్స్చర్ ఆఫ్ అ వెరీ గుడ్ ఇంప్లాంట్, ద బెస్ట్ రోబోటిక్ సిస్టమ్ అండ్ ద బెస్ట్ ఫెసిలిటీ. ఇవన్నీ కాకుండా సర్జికల్ టీమ్ వీఆర్ వెరీ ఎక్స్పీరియన్స్డ్. సో ఎక్కడ యూస్ చేయాలి, ఎక్కడ యూస్ చేయకూడదు, పేషెంట్కి ఏది బెనిఫిట్ అవుతుంది, సర్జికల్ టీమ్ స్ట్రెంగ్స్ ఎక్కడ, వీక్నెస్, ఇవన్నీ మనకు వీ షుడ్ బి అవేర్, పేషెంట్కి డ్యామేజ్ కాకుండా. ఒకసారి ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత పేషెంట్స్ మోకాళ్ళ నొప్పుల విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మళ్ళీ వచ్చే అవకాశాలు ఉన్నాయంటారా? లేదండి, ఇంతకుముందు చెప్పినట్టు ఒకసారి మోకాలు మార్పిడి చేస్తే 18 to 20 years ఆన్ అన్ యావరేజ్ దే వర్క్ వెల్. ఇది జాయింట్ రిజిస్ట్రీస్, యూకే, ఫిన్లాండ్, స్వీడన్, ఆస్ట్రేలియన్ జాయింట్ రిజిస్ట్రీస్ పబ్లిక్ డొమైన్లో, అంటే గూగుల్లో సెర్చ్ చేస్తే మీకు దొరుకుతాయి. ఎంత % సక్సెస్ రేట్స్ ఉన్నాయి, చాలా క్లియర్గా 97% రిజల్ట్ ఉన్నది. ఆపరేషన్ చేసిన తర్వాత ఏం జాగ్రత్తలు లేవండి. నెక్స్ట్ డే నడవడము, నార్మల్ యాక్టివిటీస్, మెట్లు ఎక్కడం దిగడం చేయొచ్చు, కార్ డ్రైవింగ్ చేసుకోవచ్చు, సేఫ్గా ఉంటే రోడ్ల మీద 2-wheeler నడిపించుకోవచ్చు, ఇంట్లో సైక్లింగ్, స్విమ్మింగ్ చేసుకోవచ్చు. బేసిక్గా సర్జరీ తర్వాత ఒక 4 to 6 weeks తర్వాత మీరు ఆ ఆపరేషన్ అయిపోయిందని మర్చిపోవాలి అండ్ నార్మల్ యాక్టివిటీస్కి వెళ్ళిపోవాలి. మళ్ళీ చెక్ చేసుకోవాల్సిన అవసరం లేదు. 6 months విజిట్ తర్వాత మళ్ళీ హాస్పిటల్కి ఫాలో అప్ అవ్వాల్సిన అవసరం లేదు. అండ్ అలాగే బరువు పెరగడం కూడా ఒక రీజన్ అంటున్నారు. అవునండి, చిన్న వయసులోనే బరువు పెరుగుతున్నారు కొంతమంది. సో అలాంటి వాళ్ళకి ఏం చెప్తారు? మన దేశంలో ఒబెసిటీ చాలా ఎక్కువ అవుతుంది. వెస్ట్రన్ కంట్రీస్తో కంపేర్ చేస్తే యంగ్ పీపుల్లో ఒబెసిటీ చాలా ఎక్కువగా ఉంటుంది. సో మనం వీ షుడ్ బి వెరీ కేర్ఫుల్ వాట్ కైండ్ ఆఫ్ డైట్ వీఆర్ టేకింగ్. యంగ్ ఏజ్లో ఒబెసిటీ వస్తే చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఒకటి స్లీప్ యాప్నియా, అంటే గురక, వాటి వల్ల కార్డియాక్ ప్రాబ్లమ్స్. రెండోది ఒబెసిటీ ఈజ్ లింక్ టు క్యాన్సర్. ఇది ఒకటి గమనించాలి, స్టాటిస్టికలీ చాలా హై రిస్క్ ఉన్నది. మూడవది మోకాల అరుగుదల, స్పైన్లో స్పాండిలైటిస్. సో డైట్ కంట్రోల్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఏంటంటే మనకు ప్రస్తుతం ఉన్న టెక్నాలజీ, అవైలబిలిటీ ఆఫ్ ఫుడ్, అది స్విగ్గీ కానివ్వండి, జొమాటో కానీ, ఈ ఫుడ్ యాక్సెస్ ఎక్కువయ్యేసరికి మనకు తెలియకోకుండానే సబ్కాన్షియస్గా ఎక్కువ ఫుడ్ తీసుకుంటున్నాం. సో కంట్రోల్ చేసుకోకపోతే మాత్రం ఇది ఒక ఎపిడమిక్ అయిపోయిందండి ఒబేసిటీ. వీఆర్ లుకింగ్ అట్ అ బిగ్ డిజాస్టర్ ఇన్ ఫ్యూచర్. ఇంకొకటి, ఒబేసిటీ ఉంటే డయాబెటీస్ చాలా హై రిస్క్ అండి. థ్యాంక్ యూ డాక్టర్. మోకాళ్ళ నొప్పులకు సంబంధించి ట్రీట్మెంట్ విధానాలు అలాగే తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలియజేశారు. ఇది వాళ్ళ ఆయుష్మాన్ భవ కార్యక్రమం. చూస్తూనే ఉండండి 10 TV.